హాయ్ హలో అండి. భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు మునక్కాయ ఆలు కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూపిస్తుపోతున్నాను. టమాటాలు 4 తీసుకున్నాను, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4 అండి, ఒక ఆలు, పావు కేజీ మునక్కాయలండి. ఇలా కట్ చేసుకుంటున్నాను. మునక్కాయలను ఆలును కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆలునైతే అలా కట్ చేసుకున్నాను, మునక్కాయలని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టేసుకోవాలండి. పొయ్యి పైన కడాయి పెట్టి అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మునక్కాయ ఆలు వేసి ఉడకబెట్టుతున్నానండి. మూత పెట్టి ఉడకబెట్టుకొని ఉడికేలోగా మసాలా తయారు చేసుకుంటాము. టమాటాలు 4 తీసుకున్నానండి, కట్ చేసి, పచ్చిమిర్చిలు 4, అల్లం తెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. పొయ్యి పైన కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసేయాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి అండి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. దాంట్లో కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే దబాయించండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా అయితే ఫ్రై అయినాయి. అందులో కొద్దిగా 1 చెంచా మిర్చి పౌడరు, ధనియా పౌడరు, కొద్దిగా హల్దీ వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలండి మసాలాలు. అప్పుడు మసాలాలు మాడిపోవు, ఉడుకుతాయి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. మసాలాలు అయితే ఫ్రై అయినాయి. అందులో కొద్దిగా కసూరి మేతి వేస్తానండి. కసూరి మేతి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టిన మసాలాలు వేసేయాలండి. టమాటాలో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఫ్రై ఉడకనివ్వండి మసాలాలు. మూత తీసి మళ్ళీ కలుపుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, వేసి బాగా కలుపుకోండి, లేదా కింద అడుగు అంటుకుపోద్ది. మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టేయండి. చూడండి, వాటర్ అంతా ఇలాగా మొత్తం ఇదైపోవాలి, తగ్గిపోవాలి వాటర్ అంతా. అప్పుడు మసాలాలు ఉడికినలాగా
ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా చికెన్ మసాలా వేసానండి. చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉడకబెట్టిన మునక్కాయ ఆలు వేసి కలుపుకోండి. వాటర్ వేసి ఉడకనివ్వండి కొద్దిగా మసాలాలో. మీరు ఎంత గ్రేవీ ఉంచాలనుకుంటున్నారో అంత వాటర్ వేసుకోండి. నేను మునక్కాయలు ఆలు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవే వేసాను. నాకు ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదు. మూత పెట్టేసి ఉడకనివ్వండి 10 నిమిషాలు. మునక్కాయలును ఆలులు ఎలాగో ఉడుకున్నాయి కాదు, కొద్దిగా ఉడికితే సరిపోద్దండి. గంటితో నొక్కి చూస్తే కూరగాయలు ఉడుకున్నాయండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మునక్కాయ ఆలు కర్రీ రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.